టు లైఫ్ స్కిల్స్ షో. మనలో ఉండే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్కి చక్రాస్కి ఉన్న రిలేషన్ ఏంటి, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఎటువంటి టెక్నిక్స్ మెథడ్స్ యూస్ చేయాలో వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ శక్తిపాత యోగా నిపుణులు డాక్టర్ శైలజ గారు. మ్యామ్, వెల్కమ్ టు ది షో. మ్యామ్, మనం ప్రీవియస్ ఎపిసోడ్స్గా ఎన్నో టాపిక్స్ మాట్లాడుకున్నాం కదా, మనలో ఉన్న ఎమోషనల్ ఇంబ్యాలెన్స్కి చక్రాస్కి ఉన్న సంబంధం ఏంటంటారు? అంటే చక్రాస్ అనేవి ఇప్పుడు మన ఎమోషన్ అనేది మన శరీరానికి ఫిజికల్ బాడీకి ఎలాగైతే సంబంధం ఉందో, ఎనర్జీ ఈజ్ ఆల్సో మన శరీరంలోనే ఒక భాగం. కాబట్టి మన ఎమోషన్ తోటి ఎనర్జీ అనేది ఎప్పుడూ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఎమోషన్ పాజిటివ్ ఉంటే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, ఎమోషన్ నెగిటివ్ ఎమోషన్ అయితే నెగిటివ్ ఎనర్జీ మనలో పెరుగుతూ ఉంటుంది, అది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ నెగిటివ్ ఎమోషన్ని మనం క్లియర్ చేసుకోకపోతే ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ మనలో ఉంటుంది. కానీ ఈ చక్రాస్ అనేవి మనకేం చేస్తాయి, మనలో తయారవుతున్న నెగిటివ్ ఎనర్జీని ఎప్పటికప్పుడు బయటికి పంపించి ఫ్రెష్ ఎనర్జీ లోపలికి తీసుకుని మనం నార్మల్గా బ్యాలెన్స్డ్గా ఉండడానికి ఎప్పుడో ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఎలా మనం శ్వాస తీసుకున్నప్పుడు లోపలికి ఆక్సిజన్ వెళ్ళి బయటికి కార్బన్ డైఆక్సైడ్ వెళ్తుంది కదా, అంటే సిస్టమ్ సరిగ్గా ఉండడానికి అది మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ అదే మనిషి పరిగెడుతున్నాడు అనుకో, ఎక్కువ ఆక్సిజన్ కావాలి కాబట్టి ఏంటి, వెంటనే బ్రీత్లో డిఫరెన్స్ వస్తుంది. ఎక్కువగా తీసుకోవడం, ఎక్కువ గాలి తీసుకుని తొందరగా తయారైందని బయట పంపించడం. అలాగే మనం వెరీ సాడ్గా బాధగా ఉన్నాం అనుకోండి, వెరీ స్లో, చాలా తక్కువ బ్రీత్ లోపలికి వెళ్ళడము, బయటికి రావడం. కోపంగా ఉన్నాము అప్పుడు కూడా స్పీడ్గా లోపలికి పైకి బ్రీతింగ్ అన్నమాట. అంటే మన యొక్క ఎమోషన్కి, మన యొక్క బ్రెత్కి, మన యొక్క శ్వాసక్రియకి సంబంధం ఉంది. శ్వాసక్రియతో ఏం జరుగుతుంది, శ్వాసక్రియతోటి గాలితో పాటు శక్తి కూడా బయట ఉన్న ఈ సోలార్ ఎనర్జీ, అంటే సూర్యరశ్మి సూర్యకాంతి వస్తుండేటప్పుడు ఒక స్పెక్స్ ఆఫ్ లైట్ అన్నమాట, చిన్న చిన్న కాంతి కణాల లాంటివి అంతా ఉంటాయి. మనం ఒకసారి చూడండి, బాగా వర్షం పడినప్పుడు మనం అలా చూస్తూ ఉంటే ఏవో చిన్న చిన్న ఒక మిణుగురు పురుగులాగా చిన్నవి ఇలా వెళ్తున్నట్టుంటాయి. అది ఎనర్జీ అన్నమాట. అది గాలిలో, వాయువులో ఉంటుంది, సోలార్ ఎనర్జీ ఉంటుంది, భూమి నుంచి శక్తి ఉంటుంది. ఇవన్నీ మనకు ఎప్పుడూ మనకు అందుబాటులో ఉంటాయి. మన శరీరానికి లోపలికి వెళ్ళి ఈ చక్రాస్ ద్వారా మన శరీరం ద్వారా కూడా లోపలికి వెళ్ళి అది చెడు ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. బయటికి వెళ్ళే దానికన్నా ఎక్కువ చెడు శక్తి మనము క్రియేట్ చేసుకుంటే, ఎక్కువ ఆలోచనలు లేదా ఎక్కువ చెడు ఆలోచనలు, ఎక్కువ భయాలు, అలాగే మనము ఎక్కువ ఈ చాలా వైలెంట్గా ఉండేవన్నీ చూడటము, ఆ ఎమోషన్స్ వల్ల ఏమవుతుంది, మన జీవన విధానాన్ని బట్టి ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ మనలో తయారవుతుంది. కానీ మన ఈ జీవన విధానంలో ఈ చెడు శక్తి బయటికి వెళ్ళే పద్ధతులు మనం పాటించినప్పుడు ఏమవుతుంది, ఎక్కువ చెడు శక్తి మనలో ఉంటుంది, తక్కువ తయారైన చెడు శక్తి తక్కువ వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కువ దనుకులది ఏమవుతుంది, ఇది మన శరీరాన్ని ఊపిరాడకుండా చేసి మన సెల్స్ లోపల, కణాల లోపలికి కూడా వెళ్ళి వాటిని అనారోగ్యకరంగా చేస్తుంది. అలాగే ఎమోషన్ అనేది ఏంటి, అందుకే మనకు చాలా వరకు డిసీజెస్ సైకోసోమాటిక్ అంటారు. అంటే ఏంటి, మన చాలామంది చెప్తారు చాలా పెయిన్ ఉందంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, అన్నీ చూసాము, నీకు స్ట్రెస్ ఎక్కువ ఉంది, టెన్షన్ ఎక్కువ ఉంది, ఇదంతా సైకలాజికల్ అన్నారు. మరి నాకేం సైకలాజికల్ లేదు, నేను బాగానే ఉన్నాను అంటాడు. ఆ వ్యక్తి ఏమనుకుంటున్నాడు, నేను బాగానే ఉన్నాను బట్ నాకు వస్తుంది. దీనికి కారణం ఏంటి అంటే ఏంటి, తెలియకుండానే ఆ ఎమోషనల్ స్ట్రెస్ అనేది లోపల ఉంది. కాబట్టి మెయిన్గా ఈ స్ట్రెస్ అనేది ఎక్కడ ఉంటుందంటే మనకు సోలార్ ప్లెక్సస్ ఏరియాలో, ఈ ఏరియాలో ఉంటుంది. అందుకే చూడండి, మనకు బాగా లేనప్పుడు ఇక్కడ ఏదో పట్టేసినట్టు ఇలా ఉంటాం, అక్కడికి అనమాట. ఎందుకు, సోలార్ ప్లెక్సస్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఏంటి, ఎమోషన్ అబౌట్ ఒక జెలసీ, తర్వాత మనకు ఎవరితో కనెక్ట్ కాకపోవడం, ఎవరిని ప్రేమించలేకపోవడం, ఇవన్నీ ఏంటి అనాహత చక్రానికి కనెక్ట్ అయి ఉంటాయి. అనాహత చక్రం ఏంటి, మనము ఇట్స్ ఫర్ ద మామూలుగా పక్కగా ఉండే వాళ్ళని మనల్ని ప్రేమగా ఉండడము, నేబర్స్ని లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు ప్రేమగా చూడడం. కొంతమంది అసలు వాళ్ళు మనుషులాగా అసలు కన్సర్న్ లేనట్టు ఉంటారు. ఎందుకు, ఈ చక్ర సరిగ్గా లేనప్పుడు వాళ్ళకి అలాంటి భావన ఉంటుంది. కాబట్టి ఎమోషన్ ఎందుకయింది, ఒకవేళ ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన ఒక ఎమోషనల్ బ్లాకేజ్ వల్ల ఆ చక్ర బ్లాక్ అయితే ఆ వ్యక్తి ఇంక అలాగా ఒక క్రూయల్టీ, ఆ వ్యక్తి ఆ
ప్రేమరాహిత్యంలోంచి, ఆ బాధలోంచి ఆ బ్లాక్ అయ్యి అది దానికి ఎక్స్ప్రెషన్ ఒక జెలసీ కానీ లేకపోతే ఒక క్రూయల్టీ కానీ ఇలాంటిది ఏదైనా ఆ వ్యక్తికి రావచ్చు. కాబట్టి ఒక్కొక్క ఎమోషన్ కొన్ని అలా పెర్వర్షన్స్ ఉన్నాయనుకోండి, ఆ ఎమోషనల్ దాంట్లోంచి సెక్స్ చక్రాలు అయితే వాళ్ళకి సెక్షువల్ పెర్వర్షన్స్ వస్తాయి. అలాగే క్రియేటివిటీ, థ్రోట్ ఏమో క్రియేటివిటీ. ఆ క్రియేటివిటీ లేనప్పుడు ఏంటి, ఈ థ్రోట్ చక్ర ఉన్నప్పుడు ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ది థ్రోట్ కదా, ఆ వ్యక్తికి బ్లేమింగ్, పెసిమిస్టిక్, ఎప్పుడు ఏడుస్తూ మాట్లాడమని, నిరాశావాదం అన్నమాట. అంటే ఏంటి, ఈ చక్రాస్ వల్ల ఆ మనిషిలో ఆ ప్రవర్తన మనకు చూస్తాం. ఎప్పుడైతే వీటిని బ్యాలెన్స్ చేస్తూ వెళ్తున్నామో ఆ వ్యక్తి బ్యాలెన్స్డ్గా ఉండడానికి వీలవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తాము, ఇక్కడ మనం ఈ చెప్పుకునే చాలా వరకు కొన్ని ప్రాక్టికల్ ఎక్సర్సైజెస్ కూడా మనం చెప్పుకుందాము. అయితే ఈ చెప్పుకునేటప్పుడు ఏంటంటే ఇవన్నీ ఒక్క రోజులో వచ్చేస్తాయని అనుకోవద్దు. అంటే ఉన్నాయి, ఒక రోజులో వచ్చేవి చాలా హయ్యర్ పవర్ఫుల్ శక్తివంతమైన శక్తిపాత యోగ క్రియలు ఉన్నాయి. అవి మీరు పర్సనల్గా నేర్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అందులో శక్తి డైరెక్ట్గా మనిషికి ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ అలా కాకుండా కొన్ని టీవీలో మనం చూసి నేర్చుకుని ప్రాక్టీస్ చేసినా కూడా ఈ శక్తికి సంబంధించిన కొన్ని క్రియలు మనం చేసుకోవచ్చు. కాబట్టి అవన్నీ మనం టీవీలో చెప్పుకుందాము. కొన్ని మనం ఈ వర్క్షాప్స్కి వచ్చి నేర్చుకోవడానికి ఎలాగూ ఉంది కాబట్టి దే కెన్ కమాండ్ వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు అన్నమాట. అయితే ఇక్కడ మనము ముందుగా ఏంటి, మనిషి ఈ మూడింటిని కల్టివేట్ చేసుకోవాలి. ఏది, శ్వాసక్రియని పద్ధతిగా ఉండే విధంగా చేసుకోవడం ఒకటి, అంటే కల్టివేటింగ్ ద బాడీ, శరీరానికి సంబంధించి కొన్ని ఎక్సర్సైజెస్, కొన్ని క్రియలు ఉంటాయి. అవి కాక మైండ్ తోటి చేసేవి ఉంటాయి, రెగ్యులేటింగ్ ద మైండ్, అంటే లోపల శక్తిని మైండ్ తోటి తిప్పుతూ చేసేవి. ఆ క్రియలు ఏంటంటే మైండ్ తోటి చేయడం ఏంటంటే, ఆ మైండ్ తోటి ఎనర్జీ ఫాలోస్ థాట్, శక్తి ఆలోచనను అనుసరించి శక్తి ప్రవహిస్తుంది. అంటే ఏంటి, మన ఆలోచన ఎక్కడికి వెళ్తే శక్తి అక్కడికి వెళ్తుంది. ఇప్పుడు అలాగే మన శ్వాస మీద మన యొక్క ఆలోచన పెట్టినప్పుడు, మన యొక్క దీన్ని పెట్టినప్పుడు ఈ వస్తున్న శక్తి అంతా కూడా ఎక్కడ ఏ భాగానికి మనము కాన్సన్ట్రేట్ చేసామో అక్కడికి వెళ్తాం. ఇప్పుడు మన ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అన్నారు, కానీ ఎంతమంది రిలీజ్ అవుతున్నారు అంటే ఎమోషనల్కి చక్రాస్కి సంబంధం ఉంది, సైకలాజికల్ హెడ్ఏక్ రాగానే ట్యాబ్లెట్, సారిడానో ఇంకేదో హెడ్ఏక్ ట్యాబ్లెట్, కడుపు నొప్పి రాగానే ఇంకేదో ట్యాబ్లెట్, అంటే వాళ్ళు రియలైజ్ అవ్వలేకపోతున్నారు. అంటే ఇది ఒక సైకలాజికల్ ప్రాబ్లం, దీనికి ఇలా కనెక్షన్ ఉంది, మాలో నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయింది అని ఎంతమంది రియలైజ్ అవుతున్నారు అంటారు? చాలామందికి సంబంధం ఉందనుకోరు. అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా మనకేం సంబంధం అండి, ఏదో ఉందంటే డాక్టర్లు చెప్తారు, అది వేసుకుంటాము అంతే అని అనుకుంటారు. కానీ మనిషి యొక్క ఆలోచనకి, మనసుకి, శరీరానికి అన్నిటికీ సంబంధం ఉంది. సంబంధం లేకుండా లేదు. అది లేదు అని మనం అనుకున్నామంటే దానికి ఎవడేం చేయలేడు, నీ మూర్ఖత్వం అనుకోవాలంతే. ఇక్కడ ఒకటి ఆలోచించాలి మనం, ఈ శ్వాసక్రియ చేస్తూ ఉండేటప్పుడు అసలు ఎవరైనా చాలాసార్లు అసలు మనం శ్వాస పీస్తాం, అసలు శ్వాస లేకుండా మనం బ్రతకగలమా? అంటే మన జీవితాన్ని నడిపించుకుంటూ గమనించుకుంటూ వెళ్ళేది, గమనిక కలిగించేది శ్వాస. మరి ఆ శ్వాసని మనము దాని మీద ధ్యాసే లేనప్పుడు ఏం జరుగుతుంది ఎలా తెలుస్తుంది? దాని మీద నువ్వు ధ్యాస పెట్టినప్పుడు చాలా శక్తి కూడా వెళ్తుంది, శ్వాసతో ఉండే శక్తి వెళ్తుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఒక చిన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ వ్యక్తి అయినా సరే అసలు ఏ విధంగా శ్వాసిస్తున్నాడని ఫస్ట్ అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకు, మనము సపోజ్ పరిగెట్టుకుంటూ వెళ్తున్నాము, ఈ గబుక్కుని ఏదో మనకి ఎదురు వచ్చింది, తప్పించుకున్నాము, వెంటనే మనం అన్ని ఇలా బిగబెట్టి ఉంటాం కదా, ఆ పెట్టినప్పుడు శ్వాస అంతా లంగ్స్ అయినా మనం ఈ డయాఫ్రమ్ అన్నీ ఇలా టైట్ అయిపోయినవి, మళ్ళీ మనం దాన్ని రిలీజ్ చెయ్యం తెలియక, ఆ టెన్షన్లోంచి వెళ్ళిపోయి ఆలోచనలోంచి వెళ్ళిపోయి అది అలాగే ఉండిపోతుంది అన్నమాట. కొంత రిలాక్స్ అయినా బట్ ఆ యొక్క టెన్షన్ యొక్క ఎఫెక్ట్ ఎనర్జీ లెవెల్లోంచి ఆ ఆర్గాన్ మీద, ఆ యొక్క అవయవం మీద పడుతుంది. అలాగే మెయిన్గా మనకు ఉన్న మెయిన్ ఆర్గాన్స్ చూసుకున్నప్పుడు లంగ్స్, హార్ట్, ప్యాంక్రియాస్, లివర్, అంటే లంగ్స్ అంటే మన ఊపిరితిత్తులు, హృదయం, హార్ట్ అంటే గుండె, ప్యాంక్రియాస్ అంటే ప్లీహం అంటాము, లివర్ కాలేయం, కిడ్నీస్ మూత్రపిండాలు. ఇవి ఏంటంటే మెయిన్గా ఇవి 5 కూడా పంచభూతాలకి సంబంధించింది. పృథ్వీ, జలము, వాయువు, ఫైర్, అగ్ని, ఈథర్, ఆకాశము. ఈ తత్వాలకు సంబంధించిన వీటి మీద మన యొక్క ఎమోషన్స్ యొక్క ప్రభావం పడుతుంది.
చక్రాల మీద పడుతుంది, శరీరం ఆర్గాన్స్ మీద పడి అవి ఆల్మోస్ట్ ఒకలా టైట్గా అయిపోయి వాటికి ఏదో ఒక డిసీజ్ మనకు వస్తుంది. ఓకే. మెయిన్గా ఇప్పుడు ఒకలాగా వర్రీ, యాంగ్జైటీ ఉండేవాడికి లంగ్స్. అంటే ఇప్పుడు చూడండి, మనము ఆస్తమా ఉంది, అప్పుడు ఎంత యాంగ్జైటీ ఉంటుంది అంటే అది ఒక రిఫ్లెక్షన్. ఆ వ్యక్తికి ఏదో యాంగ్జైటీలోంచి అది అది ఆ ఆర్గాన్, ఆ యొక్క అవయవం మీద దాని యొక్క ప్రభావం ఉండి ఆ వ్యక్తి అలా. అలాగే ఇప్పుడు జెలసీ, క్రూయల్టీ, ఇవన్నీ ఏంటంటే మన యొక్క హార్ట్ మీద, మన హృదయం మీద పడుతుంది అన్నమాట. అలాగే యాంగర్ ఉండేటప్పటికి మన లివర్ మీద, మనిషి కోపం ఉందనుకోండి అది లివర్కి ఎఫెక్ట్ చేస్తుంది. లివర్ని అది ఒకలాగా టైటన్ చేసినట్టు అవుతుందన్నమాట. ఏది శారీరకంగా ఉండే భాగాన్ని, మన యొక్క కనిపించని యాంగర్ దీన్ని టైటన్ చేస్తుంది అన్నమాట. అలాగే కిడ్నీస్కి వచ్చేటప్పటికి ఫియర్. సో ఇవన్నీ ఏంటి రకరకాలుగా మన మీద ఉన్నప్పుడు మనము కొన్ని హీలింగ్ సౌండ్స్ అనేవి కూడా మనం ప్రాక్టీస్ చేస్తాం. అది తావో టెక్నిక్స్లో ముఖ్యంగా మనము శ్వాసక్రియ మీద ధ్యాస పెట్టినప్పుడు ఫస్ట్ ఒక 2-3 రోజులు అసలు మనం ఎలా గాలి పీల్చి వదులుతాం, ఏ ఎఫర్ట్ పెట్టద్దు, ఏం పెట్టద్దు, జస్ట్ మామూలుగా జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆ లోపలికి వెళ్ళి ఎలా వస్తుంది జస్ట్ అబ్జర్వ్ చేయడమే. ఏబీ స్ట్రెస్ పెట్టకూడదు, నార్మల్గా. అప్పుడు మనకు అర్థమవుతుంది అది పైకి వెళ్ళి పైన వస్తుందా, లోపల. ఆ తర్వాత ఒక 2-3 రోజులు దాన్ని అబ్జర్వ్ చేశాక మనం ఏం చేస్తామంటే, మనకు డయాఫ్రమ్ అని ఒకటి ఉంటుంది, అంటే ఉదర వితానం అంటాము. ఎలాగ ఇప్పుడు లంగ్స్ ఉన్నాయి కదా, ఊపిరితిత్తులు, ఇక్కడ పొట్ట, ఈ రెండింటికి మధ్య ఒక చెప్టాలా ఉంటుంది. డయాఫ్రమ్ అనేది ఒక మజిల్ అన్నమాట. అది రెండింటిని విడదీస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఇది అసలు స్పిరిచువల్ మజిల్ అని కూడా అంటారు. ఇది మన లంగ్స్ తీసుకున్నప్పుడు ఇది కిందకి వెళ్తే లంగ్స్కి స్పేస్ వస్తుంది, ఇది ఇంక పైకి వస్తే లంగ్స్కి ప్లేస్ ఉండదు. కాబట్టి గాలి వెళ్ళదు, శక్తి వెళ్ళదు. మనము అందుకని శ్వాస తీసుకున్నప్పుడు కొంచెం డీప్ బ్రీదింగ్ అని గాలి తీస్తూ ఉండేటప్పుడు మనం ఇంకా పట్టు పెంచకూడదు, ఏది కదలకుండా, చెస్ట్ కూడా రాకుండా ఈ భాగాన్ని కిందకు తోస్తున్నట్టుగా ఒక భావంతో కొంచెం ప్రెషర్ ఇవ్వాలి. ఏది ఆ ఉదర వితానం కొంచెం కిందకి వెళ్ళేలాగా. ఇది స్మోకర్స్ అంటే సిగరెట్లు అవి కాల్చే వాళ్ళకి అది కొంచెం టైట్గా ఉంటుంది. అలాగే ఎమోషనల్గా చాలా వరీస్ ఉన్నా, యాంగర్ ఉన్నా, ఇలాంటి వాళ్ళు కూడా చాలా అది వెంటనే మూవ్ అవ్వదు. మీరు దాన్ని ప్రయత్నపూర్వకంగా చేస్తున్నప్పుడు అది కొంచెం ఈ లంగ్స్ ప్రెషర్కి అది కొంచెం కిందకి వెళ్ళేలాగా, మళ్ళీ గాలి వదిలేటప్పుడు ఇది కొంచెం రిలాక్స్ చేయగానే ఇది పైకి వస్తుంది. నేను చేయి మూమెంట్ చూపిస్తున్నాను ఇక్కడ అన్నమాట, ఈ లోపల. ఈ విధంగా చేస్తున్నప్పుడు ఏంటి, ఒక 2-3 రోజులు చేస్తే అక్కడ కొంచెం బాగా ఏదో నొప్పిగానో లేకపోతే కొంచెం ఏమంటాము ఒరుసుకున్నట్టుగా అలా అనిపిస్తుంది. ఎందుకంటే కదలడం అలవాటు లేని మజిల్ నెమ్మదిగా కదులుతుంది కాబట్టి. సో ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తుంటే కొన్ని రోజులు చేసిన తర్వాత అప్పుడు అది చేస్తూ ఉండేటప్పుడు కొంచెం పొట్ట ముందుకి మొత్తం పొట్ట ఇలా బయటకు రావాలన్నమాట. అయినప్పుడు ఏమవుతుంది, ఇది వెళ్ళి ఆ ఎడ్రినల్ వెనకాల ఉన్న కిడ్నీస్, మూత్రపిండాలని ప్రెషర్ ఇచ్చి కిందకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు అవి కూడా ఇది ఆల్మోస్ట్ ఎక్సర్సైజ్ లాగా. మనం పైన చేసినప్పుడు ఆ లోపల ఆర్గాన్స్ ఎక్సర్సైజ్ కావు, ఇవి చేస్తున్నప్పుడు అవి మూమెంట్ జరుగుతుంది. ఈ మూమెంట్ జరుగుతున్నప్పుడు వాటిలో ఉండే నెగిటివ్ ఎమోషన్స్ ఇవి నెమ్మదిగా క్లియర్ అయ్యే ఎనర్జీ ఛానల్స్ నుంచి బయటకు వెళ్తాయి. సో ఇవి కాక ఇంకా మనము హీలింగ్ సౌండ్స్ అని ఉంటాయి. ఆ హీలింగ్ సౌండ్స్ మనం ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్పుకుందాము. సో ఇప్పుడు ఏంటి, ఈ శ్వాసను తీసుకున్నప్పుడు ఈ డయాఫ్రమ్ అనేది ఈ మజిల్ కిందకి ఇలా తోస్తున్నట్టుగా, కానీ మళ్ళీ సౌండ్ గివుండు హడావుడు ఉండకూడదు, మీరు ఏదో ఎక్సర్సైజ్ చేస్తున్నారని తెలియకూడదు. ఓకే. ఇప్పుడు మనం శ్వాస తీసుకుంటాం కదా, తీసుకునేటప్పుడు అదేదో పెద్ద హడావుడి చేసినట్టు కాదు, చాలా నార్మల్గా అసలు మీరు శ్వాస తీసుకుని వదులుతున్నారు అని కూడా పక్కవాడికి తెలియనట్టుగా ఉండాలి. అంత క్వైట్గా, అంత నార్మల్గా, అంత పీస్ఫుల్గా లోపలికి వెళ్ళి పీస్ఫుల్గా బయటికి రావాలి. అలాగా మనం ప్రయత్నం చేయాలి. ఎలాగంటే
అది తీసుకునేటప్పుడు ఆ డయాఫ్రమ్ లోపలికి వెళ్ళాలి, నెమ్మదిగా పైకి రావాలి. అది ఆ విధంగా చేస్తున్నప్పుడు ఏంటంటే మనకు చాలా శక్తి, ఈ బయట ఉన్న ఆ శక్తి అంతా లోపలికి వెళ్ళి మన శరీరంలో, మన ధ్యాస కూడా లోపల ఉంది కదా, ఆ పార్ట్ అంతటికి కూడా మనకు ఆ శక్తి వెళ్ళి మనకు చాలా ఎమోషనల్గా ఉండే ప్రాబ్లం కానీ, ఎమోషనల్గా ఉండే స్ట్రెస్ కానీ ఇవన్నీ కూడా మనకు తగ్గుతాయి. సో ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తాము. ఈ ప్రాక్టీస్ అలాగే అబ్డామినల్ బ్రీత్. తర్వాత అబ్డామిన్ కొంచెం ముందుకొచ్చి వెనక్కి వెళ్ళేలాగా, అంటే అబ్డామిన్ అంటే ఫ్రంట్కే కాదు, మొత్తం అంతా కూడా ఇలా వచ్చి కొంచెం ఇలా వెళ్ళేలాగా మన శ్వాస తీసుకుని వదిలేటప్పుడు ఎన్ని కొంచెం ఇంటెన్షనల్గా మనం చేసుకుంటూ కాన్షియస్ బ్రీదింగ్ అన్నమాట, మన మనసుని దాని మీద పెట్టి చేయడం అనేది. ఇది ఎక్కువగా చైనా లాంటి ప్రదేశాల్లో ఆ కంట్రీస్లో వాళ్ళు చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అది పిల్లల నుంచి కూడా వాళ్ళకి నేర్పించాలి. అది చేయడం వల్ల వాళ్ళు ఒక బ్యాలెన్స్డ్ ఇండివిజువల్స్గా ఉంటారు. మనం ఏం చేస్తున్నామో వాళ్ళకి అసలు ఎప్పుడు కూడా ఈ శ్వాస గురించి కానీ ఇలా దేని గురించి కూడా మనము జనరల్ లైఫ్లో నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, నువ్వు చదవాలి, నువ్వు పాస్ కావాలి, నువ్వు ఐఐటి కావాలి, నువ్వు డాక్టర్ కావాలి, అంతేగాని వీడు గాలి పీల్చందే వాడు బతకడు కదా. అది ప్రాపర్గా ఎలా పీల్చాలి, ప్రాపర్గా ఎలా చేయాలి, దానికి మన శరీరానికి మన మనసుకి సంబంధం ఏంటి, మన మనసుకి మన యాటిట్యూడ్కి, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వానికి మన మనసుకి ఇండైరెక్ట్గా తన బాడీ లాంగ్వేజెస్కి బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ వ్యక్తి ఎలాంటి వాడు అనేది ఆ వ్యక్తి యొక్క శరీర కూర్చోవడము, నించోవడము, మాట్లాడము ప్రతిదీ కూడా మనిషి మీద ఒక అభిప్రాయాన్ని కలగజేస్తుంది. వీటి దేని మీద కూడా మనము పిల్లలకు కానీ అసలు చాలామందికి తెలియకుండా ఏదో జీవితాన్ని గడిపేస్తూ ఉన్నాం. మనము వీటి మీద కూడా మనము చెప్పడము, నేర్పించడం అలవాటు చేసినప్పుడు ఒక మంచి ఇండివిజువల్స్గా, మంచి వ్యక్తిత్వంతో తయారు కావడం మనం గమనిస్తాము. అయితే ఈ అబ్డామినల్ బ్రీత్ చేసిన తర్వాత చేయడం అనేది ఇంకా అలవాటుగా మార్చుకోవాలి. మనము ఇప్పుడు ఒక టెన్షన్ వచ్చింది, లేకపోతే ఒక బాధ వచ్చింది, మనం ఏం చేస్తున్నాము, కంటిన్యూస్గా ఆ బాధ గురించి కానీ దీని గురించి కానీ మాట్లాడుతూ ఉంటాము. మాట్లాడుతున్నప్పుడు చూస్తే మన యొక్క శ్వాస ఎంత చాలా గందరగోళంగా ఉంటుంది, కాసేపు స్పీడ్గా వెళ్తుంది, నెమ్మదిగా వెళ్తుంది. ఇవన్నీ ఏమవుతుంది, మనిషి యొక్క మానసిక స్థితిని అది ప్రతిబింబ చేస్తూ ఉంటుంది. అది ఎలా ఉందో, మన శ్వాస ఎలా ఉందో మనం అలా ఉంటాం. కాబట్టి మనం క్వైట్గా చక్కగా ఉండాలి అంటే ఈ శ్వాస మీద మనము దృష్టిని పెట్టాలి. అయితే ఇక్కడ ఇంకోటి కూడా చేయొచ్చు. మన యొక్క మనసు ఇచ్చే కమాండ్ ఎలాంటిదైతే ఆ శ్వాస నుంచి వచ్చే శక్తి అలా మారుతూ ఉంటుంది. ఆ శక్తి మారటం గురించి మనం ఆలోచించినప్పుడు, మనం శ్వాస తీసుకుని వదిలేటప్పుడు కామ్ మనం అనుకునేటప్పుడు అది తీసుకున్నంతసేపు కామ్ అంటే నెమ్మదిగా, నిమ్మళంగా, ప్రశాంతంగా ఉన్నట్టు, వదిలేటప్పుడు రిలాక్స్. ఈ విధంగా మీరు అనుకోవచ్చు. అనుకున్నప్పుడు వెంటనే మనలో ఆ లోపల కామ్నెస్ డెవలప్ అవ్వడం చూస్తాం. అలాగే మేము స్వామి హరిదాస్ లైఫ్ సిస్టమ్ అని సిద్ధ శక్తిపాత యోగ క్రియ నేర్పిస్తాము. అందులో ఒక ఈ శాంతి, మనసుకి చాలా ప్రశాంతంగా ఉండి టెన్షన్ లేకుండా ఉండాలి అన్నప్పుడు శాంతి లోపలికి తీసుకునేటప్పుడు బయటకు వదిలినప్పుడు తి, లేకపోతే పీస్, అది పైకి అన్నము మనసులోనే. ఆ మైండ్తో ఆ కమాండ్ ఇస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనలో చేంజ్ వస్తుంది. లేదంటే బాగా డిప్రెషన్లో ఉన్నారనుకోండి, హ్యాపీ అండ్ రిలాక్స్, హ్యాపీ అనుకోవడమే, హ్యాపీ అనుకుంటూ హ్యాపీ రిలాక్స్ అన్నప్పుడు ఏమవుతుంది, మీరు హ్యాపీ అనేటప్పుడు మీరు ఆటోమేటిక్గా మీకు ఆ తృప్తి కలిగే వరకు మీ శ్వాస లోపలికి వెళ్ళిపోతుంది. అంటే మీరు ఎప్పుడైతే టెన్షన్ వలన పైన సూపర్ఫిషియల్గా హైపర్ వెంటిలేషన్ అంటారు, అలా పైన గాలి పీల్చడంలోంచి ఆ డీప్ బ్రీతింగ్ చాలా గాఢంగా లోపలికి ఉదరలోకి తీసుకునేలాంటి శ్వాసక్రియ వచ్చేస్తుందన్నమాట. ఉదర శ్వాసక్రియ వరకు వచ్చేస్తారు. రాగానే ఆటోమేటిక్గా వాళ్ళలో టెన్షన్ తగ్గిపోతుంది. ఇప్పుడు చాలామంది పిల్లలు ఎగ్జామ్కి వెళ్తుంటారు, లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్తే ఇక్కడ పేరెంట్స్ టెన్షన్గా ఉంటారు.
జస్ట్ మనము అది చేసుకుంటూ ఆ శ్వాసక్రియను మనం అలా చేస్తూ ఉన్నప్పుడు మనలో చాలా తేడా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ అంటే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది, దాని గురించి చెప్తాను. నా ఫ్రెండ్ తను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తుంది. తనకి ఫస్ట్ టైం ఇప్పటి వరకు నార్మల్ ఒక క్యాడర్లో వర్క్ చేస్తాను. ఇప్పుడు టీమ్ లీడర్గా ప్రమోట్ అయ్యాక ఫస్ట్ టైం ప్రజెంటేషన్ చేయడానికి వెళ్తూ కాల్ చేసింది. చాలా టెన్షన్గా ఉంది, భయంగా. అంటే తను చేయబోయే ప్రజెంటేషన్ మీద తనకు కాన్ఫిడెన్స్ ఉంది, బట్ కాదు తన ఇన్నర్ ఫీలింగ్లో నేను బాగా చేస్తానా చేయనా, టెన్షన్ పడతానా, అందరూ ఏమనుకుంటానా, ప్రజెంటేషన్ బాగుందా లేదా. తనకి నేనేం చెప్పానంటే ఒక 10 minutes మెడిటేషన్ లాగా ప్లెజెంట్ ప్లేస్లోకి వెళ్ళి కూర్చొని ఏం ఆలోచించుకో, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అవుతుంది, అంతా ఓకే అన్నట్టుగా. అంతకుముందు మన ఎపిసోడ్స్లో మీరు నాకు చెప్పిన ఇన్స్పిరేషన్తో నేను తనకు చెప్పాను అనమాట. ఒక 10 minutes నీ గురించి నువ్వు ఆలోచించుకొని ప్లెజెంట్గా వెళ్ళు, 100% వర్కౌట్ అవుతుందని చెప్పాను. ఈవినింగ్ ఆఫ్టర్ ప్రజెంటేషన్ నాకు కాల్ చేసింది. నిజంగా వర్కౌట్ అయింది, నాకు నా గురించి నేను ఆలోచించుకొని ఏది కాదనే ఫీల్తో చేస్తే నిజంగా సక్సెస్ అయ్యానని చెప్పేసి. అంటే నేను మీతో చేసిన, మీరు నాకు చెప్పిన ఎక్స్పీరియన్స్ అంటూ అలాంటిది వ్యూవర్స్ కూడా చూసి ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, డెఫినెట్గా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారని నేను. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఆ టెన్షన్లో ఉన్నప్పుడు ఇంకొంచెం టెన్షన్ క్రియేట్ చేస్తాము, అయితే వాళ్ళ ఫియర్కి మన ఫియర్ జోడిస్తాం. అయితే వీటికి కొన్ని టెక్నిక్స్ కూడా ఉన్నాయి, ట్యాపింగ్ టెక్నిక్స్ అంటారు అనమాట. ఆ ట్యాపింగ్ని కూడా మనం ఇలా అనుకున్నప్పుడు కొన్ని కమాండ్స్ ఇస్తాము, అలాగే కొన్ని కమాండ్స్ ఇచ్చుకుంటూ చేస్తూ వెళ్తాం అనమాట. ఇదంతా మనకు ఒక హాఫ్ డే పడుతుంది, అదంతా మనం నేర్పించాలంటే. మనం ఏదైతే ఇష్యూ మీద ఉన్నామో, ఈవెన్ యాంగర్కి, కోపానికి, ఇప్పుడు చాలామంది ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ఎమోషనల్ లేకుండా ఎవ్వరు ఉండరు, ఎవరికైనా ఎమోషనల్ ఇది ఉంటుంది. ఆ ఎమోషన్ అనేది ఏం చేస్తుంది, నెగిటివ్ ఎమోషన్ అనేది మనిషిని సరైన ఆలోచనతోటి సరైన ఆ దారిలో అడుగు వేయనివ్వకుండా గందరగోళం చేస్తుంది, కన్ఫ్యూజ్. అప్పుడు వీడు ఎప్పుడైతే ఇది చేస్తూ ఉన్నాడో వాడు లోపల ఇన్నర్ పీస్ డెవలప్ కాగానే ఆ మైండ్ కరెక్ట్గా పనిచేసి సరైన ఆలోచన వస్తుంది. సో అతని రిలేషన్స్ బాగుంటాయి, ప్రొడక్టివిటీ బాగుంటుంది, పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. రిలేషన్స్ విత్ ద ఫ్యామిలీ, లేకపోతే కాలేజ్ అయితే కాలేజీలో కానీ, వర్క్ అయితే వర్క్ స్పేస్లో కానీ మనకు మంచి రిజల్ట్స్ తీసుకురాగలుగుతాం. కాబట్టి ముందు ప్రతి వాళ్ళు కూడా అబ్డామినల్ బ్రీత్, శ్వాసక్రియని ప్రశాంతంగా నెమ్మదిగా బయటికి లోపలికి వచ్చి బయటికి వెళ్ళేలా చేస్తూ ఈ డయాఫ్రమ్ కిందకు వచ్చి పైకి రావాలి. ఆ ఎక్సర్సైజ్ టు ది డయాఫ్రమ్ జరిగినప్పుడు వాళ్ళకే తెలుస్తుంది, మార్పు వస్తుంది. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము, అది చేసినప్పుడు అది ఒక వైట్ లైట్ అలా వెళ్తూ అలా లోపలికి వస్తున్నట్టు అనుకున్నా కూడా వాళ్ళకి ఇంకా ఎక్కువ శక్తి వస్తుంది. కాబట్టి ఇవి ఒక్కొక్కటి మనం చెప్పుకుంటూ వెళ్దాం, అన్నీ ఒకేసారి చెప్పలేం. కాబట్టి లెట్ దమ్ చక్కగా రాసుకుని దాన్ని ప్రాక్టీస్ చేస్తూ, ఏదైనా మనం టెక్నిక్ ఎందుకు చెప్తున్నాము, ప్రాక్టీస్ చేసి దాని యొక్క రిజల్ట్ వాళ్ళు చూడాలి. కాబట్టి ప్రాక్టీస్ చేసి రిజల్ట్ చేయడానికే ప్రయత్నం చేయాలి. అంటే ఫస్ట్ ఈరోజు మనం వాళ్ళకి చెప్పిన పాయింట్ టెక్నిక్ ఏంటంటే, డయాఫ్రమ్ మీద శ్వాస తీసుకుంటూ అసలు ముందు అబ్జర్వ్ చేయాలి వాళ్ళు ఎలా శ్వాస తీసుకుని వదులుతున్నారో, తర్వాత దాని మీద ధ్యాస పెట్టి అది లోపలికి వెళ్తున్నప్పుడు ఈ డయాఫ్రమ్ అనేది లోపలికి వెళ్ళడము, వదిలేటప్పుడు దాన్ని కొంచెం రిలాక్స్ చేస్తే అది పైకి వస్తుంది. అలా అన్నమాట. దాన్ని చేస్తూ ఉండడం అనేది దాని మీద ముందు చేస్తారు. అది చేసినప్పుడు ఇంకొంచెం అడ్వాన్స్ టెక్నిక్ అంటే ఒక వైట్ లైట్, ఇక్కడ నుంచి వైట్ లైట్ శ్వాస తీసుకునేటప్పుడు ఆ లైట్ ఇలా పెరుగుతూ, వదిలేటప్పుడు ఆ లైట్ మళ్ళీ ఒక వాష్ చేసుకుంటూ క్లియర్ అయ్యి చిన్న లైట్గా రావడం. అది చేస్తే చాలా వరకు టెన్షన్ ఉండేటప్పుడు తగ్గుతుంది. పిల్లలకు కూడా మనం అది ఒక అలవాటుగా నేర్పించినప్పుడు దాని రిజల్ట్ వాడు చూసినప్పుడు టెన్షన్గా ఉందని కానీ మొదలు చేసేస్తాడు. అంతే కదా, కాలిందనగానే బర్ణాలు రాయడం మనకు అది ఎంత అలవాటు అయిపోయింది. ఎంత చిన్నపిల్లాడైనా సరే, లేదా ఏదో చేయగానే ఏదో నొప్పికి ఏదో రాసుకోవడమో, అమృతాంజనమో, మూవో అని అలాగ అలవాటు కావాలి. తన చేతిలోనే ఉన్న టూల్ అన్నమాట, ఆ సాధనాన్ని వాడుకోవడం అనేది మనం ట్రైన్ చేయాలి. మన లైఫ్ స్కిల్స్ అన్నీ కూడా ఏంటంటే బయట వస్తువులతో సంబంధం లేదు, అన్నీ మనిషిలోనే ఉన్నాయి. బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ని వాటిని ప్రాపర్గా చేసుకుంటే మనిషి చేయలేని పని అంటూ ఏమీ లేదు. అది మనం నేర్పించదలుచుకున్నాము. అంటే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్మెంట్ అయినప్పుడు దానికి చక్రాసుకున్న సంబంధం ఏంటి, ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అవ్వాలో నాతో పాటు మా వ్యూవర్స్ కూడా తెలుసుకున్నారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, మనలో ఉన్న ఎమోషనల్ ఇంబ్యాలెన్స్కి చక్రాస్కున్న సంబంధం ఏంటి, ఎటువంటి ఎమోషన్ ఫీల్ అయితే ఎటువంటి చక్రాస్ మీద స్ట్రెస్ పడుతుందో దాన్ని ఏ విధంగా క్యూర్ చేసుకోవాలో కూడా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.